హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో క్రోచే ఇయర్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నార్మల్ ఇయర్ రింగ్స్ థ్రెడ్ ఇంకా నేను ఒక హుక్ తీసుకొని నేను చూపించినట్టు చూడండి, థ్రెడ్ని ఇయర్ రింగ్ కిందకి పెట్టుకోవాలి. ఇయర్ రింగ్ కిందకి పెట్టుకొని హుక్తో దాన్ని లాగాలి. నేను చూపించినట్టు హుక్తో తీసుకొని ఒక నాట్ వేసుకోవాలి. టైట్గా ఒక నాట్ వేసుకొని ఆ నాట్ నుంచి సేమ్ ప్రతిసారి ఇయర్ రింగ్ కింద నుంచి థ్రెడ్ తీసుకుంటూ అలా టైట్ చేసుకొని మనం లైన్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి. సేమ్ ఇంకా ప్రాసెస్ మొత్తం అలాగే ఇయర్ రింగ్ కింద నుంచి థ్రెడ్ తీసుకుంటూ నెక్స్ట్ హోల్ నుంచి దాన్ని బయటికి లాక్కోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ప్రతి నాట్ వేసినప్పుడు ఇయర్ రింగ్ మాత్రం టైట్ చేయడం మర్చిపోకండి థ్రెడ్, ఎందుకంటే లూజ్ అయిపోతుంది కాబట్టి మనం టైట్గా నాట్స్ అనేవి వేసుకోవాలి. సో యూ కెన్ సీ ఎలా వచ్చిందనేది. చూసారు కదా, ఒక చిన్న లైన్ అనేది ఫామ్ అయింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇలాగే మనం ఇయర్ రింగ్ మొత్తం అలా కింద నుంచి థ్రెడ్ని తీసుకుంటూ హుక్తో ఇలా నాట్ వేసుకోవాలి. సేమ్ ఇంకా ప్రాసెస్ మొత్తం అలానే ఫుల్ మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు వేసుకోవచ్చు, లేదా టోటల్ కావాలంటే టోటల్గా కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే టోటల్గా వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి డిజైన్ అనేది ఎలా వచ్చిందో. మీకు కావాలంటే మీరు ఇయర్ రింగ్స్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా నేను డిజైన్ యాడ్ చేసుకుంటానంటే సేమ్ నేను చూపించే విధంగా మొత్తం కంటిన్యూ చేసుకొని లాస్ట్లో ఉన్న ఎడ్జెస్ అనేవి ఇలా ఫిల్ చేసుకోవాలి. బికాజ్ అది ఊడిపోకుండా ఉండాలి కదా, సో దాన్ని మనం హుక్తో ఏదో ఒక సైడ్ నుంచి ఆ క్రోచే లోపలికి పెట్టేయాలి. లాస్ట్ ఎడ్జెస్ని ఇంకా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న ఇయర్ రింగ్ తీసుకొని మీకు నచ్చిన దగ్గర మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 7 వేద్దాం అనుకున్నాను, సో అందుకే ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, కింద నుంచి థ్రెడ్ పెట్టి హుక్తో దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 నాట్స్ అనేవి వేసుకోవాలి. 1 2 అండ్ 3 నాట్స్ వేసుకున్నాక ఇలా టైట్గా దాన్ని లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇప్పుడు 2 నేను చూపించినట్టు 2 సారి దాన్ని ఫోల్డ్ చేసి నెక్స్ట్ హోల్లో దాన్ని పెట్టాలి.
హుక్ని పెట్టి సేమ్ మళ్ళీ థ్రెడ్ని అందులో నుంచి బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇలా 4 లైన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు దాన్ని ఫస్ట్ 2 లైన్స్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనకి 3 లైన్స్ వస్తాయి చూడండి. ఈ 3 లైన్స్లో మళ్ళీ నెక్స్ట్ 2 లైన్స్ నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో 2 లైన్స్ ఉంటే బయటికి తీసుకుంటే ఇంకా 1 లైన్ మిగులుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రౌండ్లా అనేది ఫామ్ అవుతుంది చూసారా, ఒక సర్కిల్లా వచ్చింది. ఇలా ఫామ్ అయింది కదా, మనం ఇందులో నుంచి ఆ ఫ్లవర్ లాగా ఫామ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ చూసారు కదా, నేను ఆ ఫ్లవర్లో నుంచి తీసుకుంటూ ఇక్కడ 3 అనేవి ఫామ్ అయ్యాయి కదా, సేమ్ ప్రాసెస్ అన్నమాట. థ్రెడ్ని ఆ హోల్స్లో నుంచి బయటికి తీసుకోవాలి. అగైన్ సేమ్ థ్రెడ్ తీసుకొని నెక్స్ట్ ఆ సర్కిల్లో నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకొని 3 లైన్స్ వచ్చిన తర్వాత సేమ్ 2 లైన్స్లో నుంచి ఫస్ట్ బయటికి తీసాక నెక్స్ట్ ఆ 2 లైన్స్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని బయటికి తీయాలి. సేమ్ ఇలా మీకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు ఆ ఫ్లవర్ సైజ్ బట్టి మీరు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు దాన్ని చేయొచ్చు. ఇలా మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక 7 to 8 టైమ్స్ ఆ సర్కిల్ నుంచి ఇలా ఫ్లవర్స్లో ఫామ్ చేసుకుంటూ వస్తే మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. బట్ థ్రెడ్ని టైట్ చేయడం మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. బికాస్ ఫ్లవర్ లూజ్ అవ్వకుండా ఉండాలంటే థ్రెడ్ని ఎప్పుడు టైట్ చేస్తూ ఉండాలి. సో ఇలా నాట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకున్న తర్వాత అది ఒక చిన్న ఫ్లవర్లా ఫామ్ అవుతుంది చూసారా, ఇలా ఒక ఫ్లవర్లా ఫామ్ అవుతుంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ మీరు వేసుకోవచ్చు. సో నేనైతే ఒక 7 ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. ఇలా మీకు కావాల్సిన నాట్స్ అయితే వేసుకోండి. ఫ్లవర్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, దాని నెక్స్ట్ స్టిచ్ అనేది ఉంటుంది కదా చూడండి, నెక్స్ట్ స్టిచ్లో మనం దాన్ని నాట్ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ స్టిచ్లో హుక్ అనేది పెట్టి థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సేమ్ ఇలా థ్రెడ్ బయటికి తీసుకుంటే ఆ 2 హోల్స్ నుంచి అది అక్కడ టై అయిపోతుంది అనమాట ఇంకా ఫ్లవర్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లవర్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో నేను చూపించినట్టు సేమ్ ఇప్పుడు ఎలా అయితే ప్యాటర్న్ చెప్పానో సేమ్ అలానే ఫామ్ చేయొచ్చు.
సేమ్ సెకండ్ దాంట్లో కూడా ఇలా చేసుకొని ఒక సర్కిల్ ఫామ్ అయిన తర్వాత థ్రెడ్ని తీసుకొని సేమ్ సర్కిల్ లోపటి నుంచి మనం అలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫామ్ చేసుకుంటూ ఫ్లవర్ అనేది వేసుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఇలా 7 ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. లాస్ట్గా ఏంటంటే చూడండి ఇలా ఫామ్ అయింది. ఆ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రాస్ మీరు కావాలనుకుంటే ఆ ఫ్లవర్లు హుక్తో ఎలా ఒకలా లోపల పెట్టి మేనేజ్ చేయొచ్చు. లేదనుకుంటే వాటిని ఇలా కట్ చేసి పెట్టేయచ్చు. ఫస్ట్ అయితే లోపల పెట్టేసి లాస్ట్ని చిన్న చిన్న ఎడ్జెస్ని కట్ చేసుకోండి. సో బాగుంటుంది. సో లాస్ట్గా అయితే ఇయర్ రింగ్స్ అనేవి ఇలా రెడీ అయ్యాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?